ஏற்ற கலங்கள் எதிர் பொங்கி மீதழைப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப் படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலழாய் மாற்றார் உனக்கு வலி தொலைந்துன் வாசர் கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோர் ఎంబావాయ్. ఇప్పుడు ఈ 21వ పాసురం యొక్క భావము అంతరార్థము ఏమిటో తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, పాలను పిడుగుడుకై పొదుగుగల కింద ఎన్ని బాణముల నుంచినో అవన్నీ పొంగి పొర్లిపోవునట్లు క్షీరదాలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కండ్రావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కలిగినూ ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదం చేతనైనను ఎరుక పడినంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణుజొచ్చిన రీతిన మేమందరము అనన్య ప్రయోజనమే, నీవే తప్ప ఎత పరంబెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనం చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనం చేయ నిలిచినాము స్వామి. నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి, లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు. దీని అంతరార్థం ఏమిటంటే, నీలాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కరుణా కటాక్ష వీక్షణ రసజురిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా. మరి వారి ప్రార్థనను విన్న ఆమె భోగి దశలో నేనును మీలో ఒకతనే కదా. కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అని స్వామిని వేడుకొందామన్నది. ఈనాటి మాలికలో నీలాదేవితో కూడిన ఆండాళ్ళ తల్లి తమ సొకులందరితో కలిసి స్వామిని కృప చేయడానికి ప్రార్థిస్తున్నది, శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నది. ఇంకా మరెన్నో పాసురాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.